ఇంకెంతసేపు రా? టైం అవుతోంది. వస్తున్నా. ఈ బట్టలేంట్రా? శుభ్రంగా ఫార్మల్ డ్రెస్ వేసుకోక? ఎందుకంత షాక్ అవుతున్నారు? ఈ డ్రెస్ కూడా బానే ఉంది కదా. ఏంటి లేటు? పెళ్లి చూపులకి టైం అవుతుంది, పదండి వెళ్దాం. నమస్కారం అండి, రండి. రండి, కూర్చోండి బాబు, కూర్చోండి. హో. మా అమ్మగారు. నమస్తే. నమస్తే అండి. మా ఆవిడ. నమస్తే. నమస్తే. కాఫీ, టీ ఏం తీసుకుంటారు? అవన్నీ ఇంట్లోనే అయిపోయాయి అంకుల్. అమ్మాయి ఆ, అలాగే బాబు, ఒక్క నిమిషం. నాదో చిన్న రిక్వెస్ట్ అండి. ఇలా అమ్మూర్లా కాకుండా రోజు ఇంట్లో ఎలా ఉంటారో అలానే రెడీ అయ్యి వచ్చని చెప్తాను. రే, ఇదంతా సంప్రదాయం రా. ఆ సంప్రదాయాలన్నీ మార్చేద్దాం డాడీ. ఫ్యూచర్లో ఎవడో ఒకడు ఇలానే ఆలోచిస్తాడా, క్రెడిట్ కొట్టేస్తాడు. అదేదో మనమే చేసేద్దాం. ఆర్ యూ షూర్? ఆఫ్ కోర్స్, పక్కా. లాక్ కద్దాం. రే, ఏంట్రా? మనతో ఇలానే ఉంటుంది మరి. శ్రావణి గారు సూపర్. మీరు ఎప్పుడు ఇంట్లో ఇలానే ఉంటారా? నిజానికి నాకు లుంగి కట్టుకోవడం ఇష్టం. మా నాన్నగారు తిట్టారు, మళ్ళీ ట్రై చేయలేదు. నో ప్రాబ్లం అండి. మన పెళ్ళయ్యాక మీకు నచ్చినట్టు ఉండొచ్చు. ఉంటామండి, పదండి బయలుదేరుదాం. రవి గారు, ఎంతకీ నేను మీకు నచ్చానా? ఒక్క నిమిషం ఇలా వస్తారా? యా. చెప్పండి. నాకు 3 కండిషన్స్ ఉన్నాయి. నెంబర్ 1, అందరూ ఉన్నప్పుడు మిమ్మల్ని, నిన్ను ఏవండి అని పిలుస్తాను. బట్ మనిద్దరం ఉన్నప్పుడు మాత్రం రవి అనే పిలుస్తాను. సెకండ్ కండిషన్, మన మధ్య ఏదైనా గొడవ జరిగినా, డిస్కషన్స్ జరిగినా అది 4 గోడల మధ్య జరగాలి. ఓహో, మిస్సమ్మ సినిమా లాగానా? మూడోది, ఇది నా కండిషన్. ఏంటి? లుంగి బాగుంది.
తెలుసు. బుజ్జి, ఇన్నాళ్ళు నాకు రాని ఐడియా నీకు వచ్చింది. మమ్మీ డాడీకి చిన్న బ్రేక్ అవసరం అని నేను అసలు ఆలోచించలేదు. అందరినీ సర్ప్రైజ్ చేద్దామని వాళ్ళకి హాలిడే ట్రిప్ ప్లాన్ చేశాను. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళకన్నా నా ఆడపడిచే ఎక్కువ ఎక్సైట్ అయింది. మమ్మల్ని ట్రిప్కి పంపించాలన్న నీ భార్య ఆలోచన చాలా బాగుందిరా అని మా డాడీ నిన్ను మెచ్చుకున్నారు. థ్యాంక్ యూ బుజ్జి. యువర్ వెల్కమ్ శ్రీవారు. బుజ్జి, నువ్వు కెమికల్ ఇంజనీరింగ్ చేసావు కదా, ఖాళీగా ఎందుకున్నావు? ఎప్పుడు జాబ్ చేయాలనిపించలేదా? నాకిష్టమే, మా డాడీకే ఇష్టం లేదు. అయినా ఇంట్లో తెలియకుండా జాబ్ ట్రయల్స్ చేశానులే. ఓ ఓకే. అయితే ఇప్పుడు జాబ్ చేసే ఇంట్రెస్ట్ ఉందా? షూర్. నీ అప్డేటెడ్ సీవీ నాకు వాట్సాప్ చేయి, రేపే ఆఫీస్లో మాట్లాడతా. ఓకే. సార్, శ్రావణి ప్రొఫైల్ చూశాను. తన క్వాలిఫికేషన్ స్కోరింగ్ చాలా బాగుంది. రేపే తన ఆఫీస్కి తీసుకురా. షూర్. థ్యాంక్ యూ సార్. మెన్షన్ నాట్ రవి. కంపెనీ గ్రోత్లో నీ కంట్రిబ్యూషన్ రిప్యుటేషన్కి కంపెనీ ఇస్తున్న రివార్డ్ ఇది. కంగ్రాట్స్ శ్రీమతి గారు. థ్యాంక్ యూ తేజులు. ఆజ్ కే షామ్ ఆప్కే నామ్. శుక్రియా. ఈజ్ మిస్టర్ రాకేష్, ప్రాజెక్ట్ మేనేజర్. మీరు ఈయనకే రిపోర్ట్ చేయాలి. హాయ్. హలో. ఒక 20 days మీరు ఈయనతో కలిసి పనిచేస్తే టెక్నాలజీస్ అండ్ ఆపరేషన్స్ తెలుసుకోవచ్చు. ఆ తర్వాత డిపార్ట్మెంట్ ఇండివిజువల్గా యూ కెన్ హ్యాండిల్ ఇట్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. హాయ్. హాయ్. ఐమ్ అపర్ణ, డేటా అనలిస్ట్. టీంలో కొత్తగా జాయిన్ అయ్యారని తెలిసింది. నైస్ టు మీట్ యూ. ఓకే, రవి మీ గురించి చెప్పాడు. ఈరోజు అపర్ణ కలిసింది. లంచ్ కూడా కలిసే చేశాం, అందుకే నేను కలవలేకపోయాను. హలో హలో. ఏమైంది? నథింగ్. ఇంతకీ రాకేష్తో వర్క్ ఎక్స్ ఎలా ఉంది? ఎలా ఉంటది? బుజ్జి, నువ్వు ఆఫీస్ జాయిన్ అయ్యి 1 వారం అయిందా? ఆఫీస్ ఎలా ఉంది బుజ్జి? ఎవరైనా ఫ్రెండ్స్ అయ్యారా? యా, ఆఫీస్ ఈజ్ గుడ్. కానీ ఏం బుజ్జి? హలో అపర్ణ. హాయ్ రవి, నీతో ఒక విషయం చెప్పాలి. చెప్పు. అపర్ణ, ఐ కెన్ అండర్స్టాండ్, బట్ ఇంపల్సివ్గా ఏం చేయొద్దు. లెట్ మీ థింక్ అబౌట్ ఇట్. డేటా ఎంట్రీ సింప్లిఫై చేసే టూల్స్ చాలా ఉన్నాయి శ్రావణి. యాక్చువల్లీ యు నో వాట్ ద హెల్? ఏమైంది? ఐ వాజ్ జస్ట్ ట్రైయింగ్ టు ఎక్స్ప్లెయిన్ యూ, దట్స్ ఆల్. హలో. ఒకసారి లాంచ్కి రాగలవా? యా, షూర్. హాయ్ శ్రావణి, వాట్సాప్? ఆ రాకేష్ గాడు ఏం చేశాడు?
ఏదో ఒక రకంగా వాడు నన్ను టచ్ చేయాలని చూస్తున్నాడు. కమాన్ శ్రావణి, యు ఆర్ ఓవర్ రియాక్టింగ్. నో రవి, ఐఎమ్ నాట్ ఎ కిడ్. ఐ కుడ్ ఫీల్ ద డిఫరెన్స్. ఫైల్ ఇస్తున్నప్పుడు, ల్యాబ్లో టెస్టులు చేస్తున్నప్పుడు, మళ్ళీ ఈరోజు కూడా వాడు ఏ ఉద్దేశంతో టచ్ చేస్తున్నాడో నాకు బాగా తెలుసు. యు నో వాట్, హీ ఫెల్ట్ మీ. ఏంటి నథింగ్. నథింగ్ ఏంటి? నథింగా? నువ్వేం చేయవా? చూడు శ్రావణి, నీకు ప్రాబ్లం వస్తే ఏం చేయాలో ఆలోచించే తెలివితేటలు నీకున్నాయి. అంటే ఇక్కడ విక్టిమ్ ఎవరు? నేను. డెసిషన్ ఎవరు తీసుకోవాలి? నేనే. మరి నా సపోర్ట్ ఎందుకు అడుగుతున్నావు? అంటే ఎలా డీల్ చేయాలో తెలియక. నీకు తెలుసు, కానీ ఏదో జరిగిపోతుందనే భయం. చూడు బుజ్జి, సమస్య నీదైనప్పుడు ఫైట్ కూడా నీదే. ముందు నువ్వు గ్రీవెన్సెల్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వు, వాళ్ళు చూసుకుంటారు. దిస్ ఈజ్ రబీష్ సార్. అనుకోకుండా నా చెయ్యి ఆవిడకి తగిలి ఉంటుందేమో, కానీ నాకు వేరే ఉద్దేశం లేదు. మీ దగ్గర ప్రూఫ్స్ ఏమైనా ఉన్నాయా? ఎక్స్క్యూజ్ మీ సార్. ఐఎమ్ సారీ. నేను జాబ్ మానేస్తున్నాను. ఏ? ఆ రాకేష్ ఇష్యూ నన్ను డిస్టర్బ్ చేస్తోంది. బుజ్జి, నువ్వు జాయిన్ అవ్వబోయే కొత్త కంపెనీలో ఆ రాకేష్ లాంటి ఇంకొకటి తగలని గ్యారంటీ ఉందా? అయినా నువ్వు భయపడ్డవేంట్రా? భయపెట్టాలి కానీ. నువ్వేది సీరియస్గా తీసుకోవా? రోజు నీ పెదవులు తీసుకుంటున్నానుగా. హా? హలో. హలో సార్, అది మీరు నాకు చాలాసార్లు ప్రపోజ్ చేశారు, బట్ ఇంట్లో కండిషన్స్ వల్ల ఒప్పుకోలేకపోయాను. అండ్ హోటల్కి రావడం అంటే నాకు చాలా భయం సార్. 2 రోజుల్లో మా పేరెంట్స్ ఊరికి వెళ్తున్నారు. ఆఫీస్లో ఆడిట్ ఉందని మా వాళ్ళకి చెప్పి నేను ఉండిపోతాను. మీరు కొంచెం ఫ్రీ చేసుకోండి సార్. ఓకే. At last. Yes, sir. నేను కొంచెం ఫ్రెష్ అప్ అయి వస్తాను. అప్పు, నేను వస్తా. సార్, నథింగ్ టు వరీ. మీరు రిలాక్స్ అవ్వండి, నేను చూస్తాను. అక్క, బాగున్నారా? బాగున్నాను. ఈయన నా ఫ్రెండ్ రాకేష్. హాయ్ రాకేష్.
నా సిస్టర్. మీరు లోపలికి వెళ్ళి రిలాక్స్ అవ్వండి. సరే అండి. అపర్ణ, వాట్ ద హెల్? బాబాయ్కి కిమ్స్ లో చిన్న ఆపరేషన్ ఉందంట. యాక్చువల్లీ రేపు వస్తామన్నారు. రాకేష్, ఐఎమ్ సారీ. బుల్షిట్. రాకేష్ మిస్బిహేవియర్ గురించి ఫీమేల్ స్టాఫ్ కంప్లైంట్ చేయడం ఫస్ట్ టైం కాదు కదా సార్. అండ్ మోర్ ఓవర్ కార్పొరేట్ లెవెల్లో ఇన్ఫ్లుయెన్స్ ఉన్న అతన్ని మీరేం చేయరని కూడా నాకు తెలుసు. అందుకే ఇలాంటి స్టెప్ తీసుకోవాల్సి వచ్చింది. మీరు శ్రావణిని అడిగిన ప్రూఫ్ ఇదిగోండి సార్. వెళ్దామా? వెళ్దాంలే కానీ అసలేం చేసావో చెప్పరా. నేనేం చేయలేదు. జిఎం అడిగిన ప్రూఫ్ ఇచ్చానంతే. ఏదో గట్టి ప్రూఫే ఇచ్చుంటావులే, లేకపోతే వాణ్ణి మేనేజ్మెంట్ ఎందుకు టర్మినేట్ చేస్తుంది? చెప్తా కానీ ఈరోజేంటి స్పెషల్? నువ్వే స్పెషల్. చలో.